అందరికీ నమస్కారం. జూబ్లీస్ లో జరగబోతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అందరూ కూడా ఒక అభ్యర్థిని ఒక రకంగా కన్ఫర్మ్ చేసి చెప్పడం జరుగుతుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఒక రకమైన సమాచారం. అయితే ఆ అభ్యర్థి మైనార్టీ సంబంధించిన, ఎందుకంటే 1,00,000 ఓట్లు పైగా ఈ మైనార్టీ సంబంధించిన జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి మైనార్టీలకు ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అవుతుంది. ఏదైతే మనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఉందో జూబ్లీస్ నియోజకవర్గం అనేది మాగంటి గోపీనాథ్ గారి టికెట్ బీఆర్ఎస్ పార్టీది కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవాలి అన్నది బీఆర్ఎస్ కాన్సెప్ట్. అది ఎవరిని నిలబెడతామో అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఐడియాలజీ. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి ఓడిపోయినట్లయితే మాత్రం బీఆర్ఎస్ పరిస్థితి వాళ్ళకున్న స్థానాన్ని కూడా కోల్పోయారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్, ఒక విమర్శ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థానాన్ని మళ్ళీ గెలుచుకున్నట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అలాగే ఉంది, బలంగానే ఉంది, ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరలేదు అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలను పరిశీలించి గెలిచే అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన బాధ్యతలు కూడా హరీష్ రావు గారు తీసుకున్నారు అన్నది ఒక సమాచారం. హరీష్ రావు గారి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టడం, వాళ్ళని గెలిపించే బాధ్యత ఇవంతా కూడా హరీష్ రావు గారికి అప్పచెప్పారు అనేది ఒక సమాచారం. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చివరి వరకు టికెట్లు అంటే బీఆర్ఎస్ స్ట్రాటజీ ప్రకారమే మొదట ఎవరిని అనౌన్స్ చేయలేదు, ఎవరి పేర్లు చెప్పలేదు. ఇప్పుడు మైనార్టీలకు ఇస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ మైనార్టీ అనేది ఎవరనేది కూడా చెప్పలేదు. కాబట్టి బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలని చెప్పి బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తారు అంటే మైనార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇస్తారు అనేది అనౌన్స్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఒక అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంటుంది.